మ్యూట్ పెట్టుకోరా. సో అయితే 8వ గణము 10 గణాలలో 8వ గణము తనాది గణము. ఈ తనాది గణానికి వికరణ ప్రత్యయం వచ్చేసి ఓ. ఊ. ఈ తనాది గణములో క్రీభ్య అన్నారు, క్రీభ్య అన్నారు. ఈ క్రీభ్య ద్వారా ఏం చెప్తున్నారు అంటే, తనాది అంటే ఇందులో చాలా ధాతువులు ఉన్నాయి కాబట్టి భ్యహ వచ్చింది. దానితో పాటు క్రీ అనేది విడిగా ఎందుకు రాశారు అంటే ఏం చెప్పుకున్నాము, ఇది కూడా తనాది గణములో ఉన్నటువంటి ధాతువే. మరి దానికి వికరణ ప్రత్యయము ఊనే. మరి సపరేట్గా మళ్ళీ ఎందుకు రాశారు అంటే, ఈ తనాది గణం ఏదైతే పనులు చేస్తుందో అన్ని పనులు క్రియ ధాతువు చెయ్యదు. అర్థమైందా? క్రియ ధాతువుకి ఉండవు. దాని పనులు అన్ని కొన్ని వేరుగా ఉంటాయి, దీని పనులు కొన్ని వేరుగా ఉంటాయి. కాబట్టి ఈ ధాతువు యొక్క గణము వికరణ ప్రత్యయము ఒక్కటే కాబట్టి అందులో సపరేట్గా చెప్పడం జరిగింది. దాని తర్వాత వచ్చే కార్యాలు క్రియ గురించి చెప్తూ ఉంటారు. క్లియర్? క్లియర్. అయితే ఈ తనాది గణములో మనం చూసుకున్నాము, తన్ అనేది ధాతువు, ఊ అనేది వికరణ ప్రత్యయము, తర్వాత తింగ్ ప్రత్యయము తి వచ్చింది. ఈ ఊ అనేది ఎలాంటిది అంటే ఏం చెప్పుకున్నాము, ఎలాంటి వర్ణం అది? ఇక్కు వర్ణం. ఇక్కు వర్ణం. ఇక్కు వర్ణం కాబట్టి మనం ఏం గమనించాలి? గుణం కావాలి అని గమనించాలి. మరి గుణం కావాలి అంటే మరి పక్కన ఎవరు ఉండాలి? పరంగా పిత్ ఉండాలి. సో పిత్ ఉండాలి అంటే ఉందా మనకి? సార్వధాతుకం పిత్ ఉండాలి కదా. సో సార్వధాతుకం పిత్ ఉన్నది, ఉంది కాబట్టి గుణం అయ్యి ఏమయ్యింది? ఓ అయ్యింది, తనోతి అయ్యింది కదా. సో తనోతి చెప్పుకున్నాం. తర్వాత ఇక్కడ ఈ గణములో ఎన్ని ధాతువులు ఉన్నాయి అంటే 10 ధాతువులు ఉన్నాయి. గణములో ఎన్ని ధాతువులు ఉన్నాయి? 10 ధాతువులు. ఈ ఉకారానికి లోపం జరుగుతుంది ఎక్కడా? ఏం చెప్తారు? ఎక్కడ, ఎక్కడ, ఎప్పుడు? 2 ప్రశ్నలు మీకు. ఒకటేంటి? వికల్పంగా లోపం జరుగుతుందండి. అది నేనే చెప్పాను. ఎక్కడ జరుగుతుంది? ఎక్కడ అంటే ఊపు పరంగా. గణం గురించి చెప్పుకున్నాగా, గణంలోనే వస్తుంది అది, తనాది గణంలోనే ఊ వస్తుంది కదా. పరంలో వా గాని మా గాని పూర్వంలో అసంయోగం. అసంయోగం తన్నుంటే జరుగుతుంది కాదు, తన్నుంటే మరి 10 ధాతువులకి ఏం చెప్తారు? అసంయోగం. ఏంటి అసంయోగం? ఒకటి అసంయోగం పూర్వంలో, పరంలో ఏంటి? వకార మకారాలు. ఎవరు చెప్పారు ఆ సూత్రం? లోపశ్చాన్యతరస్యాం ఓహో. ఓహో కదా. అస్య అన్నాం ఇందులో. అస్య అంటే కస్య? అస్య కస్య? ఉస్య. ఉత్తమం. ఉస్య ఉకారస్య కదా. ఉకారస్య లోపః భవతి. క్లియర్? ఈ ఉస్యకు అస్యకు ఒక చిన్న ఇది చెప్తానండి. ఒక సినిమా ఉన్నింది ఇక్కడ దొరకడని. దాంట్లో వాడందరి గాడి చేస్తుంటాడు. చేస్తుంటే నీ పేరు ఏమనంటే నేను దాని మొగుడు అంటాడు. అలాగుంది అంతే. పేరు చెప్పడవాడు అట్లా అస్య కస్య. అది ఉత్తమం. ఓకే. సో ఎక్కడ, ఎందుకు అన్నాను. ఎందుకు అంటే ఏం చెప్తారు? ఎందుకు జరిగింది అది? ఎందుకంటే ఇవన్నీ సాటిస్ఫై అయినాయి కాబట్టి కదా. ఇవన్నీ సాటిస్ఫై అయినాయి కాబట్టి జరిగింది. నెక్స్ట్, ఇది జరగాలి ఎక్కడ అంటే ఇంకేం చెప్తారు? ఎలా. ఎలా ఎలా అంటే ఏం చెప్తారు? వికల్పంగా. మ్యూట్ పెట్టుకోరా. సో ఎలా అంటే ఏం చెప్తారండి? వికల్పంగా. వికల్పంగా. దాన్ని ఏమన్నారు సూత్రంలో? అన్య
అన్యతరస్యాం. అన్యతరస్యాం. క్లియర్? క్లియర్ మేడం. ఓకే. తర్వాత రెండు అచ్చులు పక్కన ఉంటే ఏం చేయాలి? ఊ అంతి సంధి చేయాలి. సంధి చేయాలి. ఏ సంధి వస్తుంది ఇక్కడ? ఏం సంధి ప్రాప్తించింది? యణాదేశం. యణాదేశ సంధి. ఉకారానికి యణాదేశం ఏంటి? ఉకారానికి వకారం. వకారం. మరి అచ్చుతో మొదలైనవి ఎన్నున్నాయి? అపిత్తులు ఒకటే. అపిత్రులు ఒకటే. ఒకటే ఉంది అందులో, అవునా? కాబట్టి ఏమైంది? అది తన్వంతి. ఏమొచ్చింది అక్కడ? తన్వంతి. ఇక మిగతా ఐదింటికి ఏముంటుంది? తను, అవునా? తనుతః, తనుతః, తనుతః. తర్వాత తనువః, తన్వః, తనుమః, తన్మః. ఉకారానికి లోపం ఎలా జరిగింది? లోపశ్చాన్యతరస్యాం. లోపశ్చాన్యతరస్యాం అనే సూత్రం. లోపశ్చాస్యాన్యతరస్యాం. లోపశ్చాస్యా కదా, అస్య అన్నాం కదా అక్కడ. లోపశ్చాస్యా. లోపశ్చాస్య అన్యతరస్యాం వోహో అనే సూత్రంతో జరిగింది. అది ఉత్తమం. క్లియరా? ఇప్పుడు తనాదిగణం గురించి క్లియర్ గా మొత్తం వచ్చేసింది మీకు. ఓకే. తర్వాత క్రియాదిభ్యః, క్రియాదిభ్యః స్నా. ఇక్కడ చూస్తున్నారా? భ్యః అంటున్నాం. భ్యః అంటే అది ఎక్కడెక్కడ వస్తుంది చెప్పండి? పంచమి, బహువచనం. షష్ఠి, ఏకవచనం. షష్ఠి. సారీ, అవునండి, మీరు చెప్పింది కరెక్ట్. భ్యః అనేది ఎక్కడ? బహువచనంలో ఉంది. బహువచనంలో ఎక్కడ వస్తుంది? చతుర్థి, పంచమి, అవునా? మనకి సూత్రంలో చతుర్థి ఇప్పటివరకు రాలేదు. అర్థమైందా? పంచమి బహువచనం. ఇదేంటిది? భ్యస్ ప్రత్యయము రెండు చోట్ల వస్తుంది. ఓకే, చతుర్థి పంచమిలో. సో చతుర్థి గురించి మనం చెప్పుకోలేదు కదా. సో పంచమి. సో పంచమిలో ఏం చెప్తున్నారు? పంచమి అంటే దాని తర్వాత అన్నమాట. అర్థమైందా? క్రియ ఎక్కడ ఉంటుంది? దాని తర్వాత. ఆ క్రియనే ఏంటిది ఇక్కడ? స్నా. వికరణ ప్రత్యయం ఎక్కడ వస్తుంది? స్నా. క్రియాది గణం ఏదైతే ఉందో దాని తరువాత వస్తుంది. క్లియరా? ఆ గణములో ఉన్న ధాతువుల తరువాత ఎవరొస్తారు? స్నా. క్లియరా? మామూలుగా వికరణ ప్రత్యయాలని ధాతుల తర్వాతనే కదండి. ఇక్కడ సూత్రాన్ని చూడండి, ఎవరు చెప్పారు అట్లా? మీకు ఎట్లా అర్థమైంది అది అలా రావాలనేది? ఈ సూత్రం వల్ల. భ్యః అంటే ఏంటి? వాటి చేత, వాటి వలన, వాటి నుండి, వలన నుండి అలాంటివి వస్తాయి. అర్థమైనా? వలన నుండి, వలనన్ కంటెన్ పట్టి, కట్టె, కంటె, ఈ మూడు చెప్పుకోవచ్చు. క్లియరా? క్రియాది ధాతువుల వలన, క్రియాది ధాతువుల నుండి, క్రియాది ధాతువుల కంటే. క్రియాది, క్రీ అనేది ఆదిగా ఉన్నటువంటి కదా. క్రీనాతి అంటాం. క్రీ అర్థమవుతుందా? క్రీ అనే ధాతువు ఆదిగా. ఆది, ఈ ఆ రెండు కలిపి ఏం చేస్తారు అక్కడ? ఏం జరగాలి? రెండు అచ్చులు సంధి జరగాలి. సంధి జరగాలి. ఏం సంధి? యణ సంధి. సో అప్పుడు ఏమైంది? అది క్రియా. క్లియర్? సో క్రియాదిభ్యః స్నా అంటే క్రీ ధాతువుకి నా వికరణ ప్రత్యయం. స్నాలో ఏం మిగిలింది? నా మిగిలింది. సో తిప్పు ఉంది ఇక్కడ. ఇదేంటి? నా అనేది ఇక్ వర్ణమా కాదా? కాదు. కాదు. త్రివర్ణం కాదు. ఇప్పుడు స్నాలో ఇదేంటిది? ఎలాంటిది? ఇది పిత్త, అపిత్త? అపిత్. అపిత్. కాబట్టి క్రి అనే ధాతువుకి గుణం అవుతుందా? అవ్వదు. కాదు. అవ్వదు. మరి నా అనేది ఏంటిది? ఇక్ వర్ణం కాదు. వికరణం. ఇక్ వర్ణం కాదు కాబట్టి తిప్పు ద్వారా గుణం అవుతుందా? అవ్వదు. అవ్వదు. కాదు. కాదు. ఎందుకు? ఇక్ వర్ణమే లేదక్కడ, నిమిత్తమే లేదక్కడ. ఉందా? లేదు. నిమిత్తానికి నిమిత్తం ఏంటిది? అది ఇక్ వర్ణం. ఇక్ వర్ణం లేదు కాబట్టి ఇక్కడ గుణము కాదు. ఈ మొత్తం మీద క్రియాది గణములో గుణము కాదు. క్లియర్? ఎక్కడ కూడా కాదు. ధాతువుకి కాదు. అమ్మా దీన్ని రెండు రకాలు చెప్పుకోవచ్చునా? ఏంటి? ఒకటి ఇక్కవర్ణం లేదు కాబట్టి గుణం కాదు, రెండోది అపిత్ కాబట్టి గుణం కాదు. ఎక్కడ? ఇది స్నా అనేది అపిత్. స్నా అనేది అపిత్ కాబట్టి ధాతువుకి గుణం కాదు. గుణవృద్ధి నిషేధం. ఇక్కడ ఎక్కువ వర్ణం ఉంది
కానీ ఇక్కువర్ణం ఉంటే సరిపోదు, మరి అక్కడ పిత్తు ఉండాలి, సార్వధాతుకం పిత్తు ఉండాలి. అది సార్వధాతుకం పిత్తు లేదు. స్నా ఏంటి? షిత్ మాత్రమే. మరి షిత్ ఏంటిది? ఎలాంటిది అది? అపిత్. అపిత్. అపిత్ కాబట్టి గుణ విరుద్ధులు నిషేధం కదా. క్లియర్? ఓకే. సో దేనికి ఎవరు ఆధారం అంటే, ఈ క్రీకి గుణం కావాలంటే స్నా అనేది ఆధారం. ఓకే. సో మరి స్నాకి గుణం కావాలంటే ఇందులో ఎక్కువ వర్ణమే లేదు, ఇంకా నెక్స్ట్ ఆధారం గురించి ఆలోచించే అవసరమే లేదు కదా. ఇంకొక ఆధారం, అవునా? నిమిత్తమే లేదు, ఆధారం ఎందుకు ఇంకా? అర్థమైందా? ఈ గణములో మొత్తానికి గుణం కాదు అని తెలుసుకున్నాం. క్లియర్? ఇక్కడ కూడా గుణము కాదు. అవుతుందా? కాదు. కాదు. సో ఇందులో క్రియాది గణములో ఎన్ని ధాతువులు ఉన్నాయి అంటే 61. దీనికి వికరణ ప్రత్యయం వచ్చేసి స్నా. ఓకే. క్లియర్? క్లియరా? క్లియర్ అండి. సో ఇప్పుడు క్రీ నా టి, ఇక్కడ మనకి నిమిత్తాలు ఒకటి కనిపిస్తుంది, రేఫ నకారం, 2 నిమిత్తాలు కనిపించినాయి, అవునా? సో దీనికి హానుపూర్వి చేసుకోండి. ఏమైంది అది? క్ ర్ ఈ ఈ అవునా? నా. నా ఇంతవరకు ఆ ఆగండి, చాలిగా. ఇంతవరకే మనకి నిమిత్తాలు ఏవో అవి చూడాలి అంతే. ఈ నకారం అణాగా మారాలా వద్దా అనేది చూస్తున్నాం మనం, అంటే ఇంతవరకే. ఓకే. సో ఇప్పుడు ఏం చెప్పుకున్నామంటే 3 నిమిత్తాలు. 3 నిమిత్తాలలో రేప తర్వాత నకారం వెంటనే ఉండడం, తర్వాత షకారం తర్వాత నకారం వెంటనే ఉండడం, తర్వాత రికారం తర్వాత నకారం వెంటనే ఉండడం. ఇది ఒక 3 నిమిత్తాలు విడివిడిగా. ఓకే. సరిపోయింది. ఆ? తర్వాత వీటికి మధ్యలో ఇంకేవో రావడం, వీటికి మధ్యలో ఇంకేవో రావడం ఏమంటాము? ఇలా వి అవధాయక అవధి. వి అవధి. వి అవధాయకం. అవధి అన్నమాట. సో అవధి, వ్యవధి అంటే ఏంటిది? అవధి అంటే వ్యవధినా అవధినా? వి అవధి అన్నాం మనం అక్కడ. అవధి వ్యవధి అంటే గ్యాప్. వ్యవధానం అంటున్నాం. అంటే ఏంటి? గ్యాప్ మధ్యలో రావడం, అవునా? మధ్యలో. వ్యవధి అంటే కాలం అన్నమాట కదా. దానికి దీనికి మధ్యలో కదా కాలం ఇక్కడ ఉంది, గ్యాప్ ఉంది, అవునా? వ్యవధి ఉంది ఇక్కడ, ఉందా లేదా? ఉంటే ఆ వ్యవధిలో ఏముండాలంట? కొన్ని విషయాలు చెప్పారు అక్కడ. సో అచ్చులన్నీ ఏమన్నారు? మీ అందరికీ తెలుసు, అట్కు పాంగ్నం వ్యవాయేపి. ఓకే. అట్టంటే అచ్చులన్నీ వస్తున్నాయి. అట్టంటే ఏమేమి వచ్చాయి? అచ్చులన్నీ, తర్వాత హ యా వా రా, హయవర. ఓకే. అచ్చులు మొత్తం 9. 9 + 4 13. ఈ 13 అక్షరాలు. తర్వాత ఏమన్నారు? వర్గాలు చూడండి. ఏం వర్గం అంట? కవర్గం, పవర్గం. తర్వాత అనుస్వారం. ఈ అనుస్వారం అనొచ్చు, నకారం అని కూడా చెప్పొచ్చు దీన్ని. క్లియర్? నకారం అన్నా అదే, అనుస్వారం అన్నా అదే. క్లియర్? ఓకే. ఇవి వ్యవధానములో ఉంటే ఏ ఉండాలి? ఇవే ఉండాలి. అచ్చులన్నీ హయవర, తర్వాత కవర్గం, పవర్గం, తర్వాత అనుస్వారం లేదా నకారం అని చెప్పొచ్చు దీన్ని. ఓకే. క్లియర్? అయితే మనకి వ్యవధానంలో ఎవరున్నారో చూడండి. ఇప్పుడు దాన్ని ఏమంటాం? ఇప్పుడు ఈయన ఏమంటారు? నేను ఇప్పుడు పేర్లు చెప్పాను. అచ్చులన్నీ హయవర, కవర్గం, పవర్గం, అనుస్వారం లేదా నకారం. దీన్ని ఏ కేటగిరీ చెందింది ఇప్పుడు? ఇది అచ్చు కేటగిరీ కాబట్టి క్లియర్ గా అయిందా? ఉంది మనకు. సో ఇప్పుడు నకారం ఏం కావాలి? అణా కావాలి, అవునా? నత్వం రావాలి. క్లియర్? సో ఇప్పుడు ఏమైంది? అది క్రీణాతి. ఓకే. క్రీణాతి వచ్చింది. ఇలాగా 8 గణాలను మనం చూసుకున్నాం.
ఓకే, 8 గణాలు. ఇప్పుడు క్రియాదిగణం ఎన్నోది ఇది? 9వది. 9. సో 2 నుంచి ఎంతవరకు చూసాము? 9 వరకు. మరి ఇక్కడ ఏమేమి మిస్ అయినాయి? 1, 10 మిస్ అయింది. మిస్ అయిందా? అవును. ఇప్పుడు వాటి గురించి ఇప్పుడు ఏంటో చెప్పుకుందాం, వినండి. ఏ 8 गणों के विकरण बतलाए गए. ఆ వికరణం ఏంటో చెప్పడం జరిగింది. किंतु भ्वादिगण तथा चुरादिगण का तो कोई भी विकरण नहीं कहा गया. ఇప్పటి వరకు దీంట్లో మనకి చెప్పలేదు. చూసామా? మనం చూడలేదు కదా. చూడలేదు. साथ ही सनाद्यंता धातवः सूत्र से जिन प्रत्ययान्त धातुओं की धातु संज्ञा हुई है. మనం సనాద్యంత ధాతవః ద్వారా ధాతు సంజ్ఞను పెట్టుకున్నాం, చూసాం కదా. 3వ 4వ రోజుల్లో పాఠాలు చెప్పుకున్నప్పుడు అక్కడ సనాద్యంత ధాతువుల గురించి ప్రత్యయాలు, సనాది ప్రత్యయాలు ఎన్నున్నాయి? 12 ప్రత్యయాలు ఉన్నాయి. ఈ 12 ప్రత్యయాలు దేనితో వచ్చినా కూడా, దేనితో అంటే రెండే ఉన్నాయి ప్రకృతిలో. శబ్దాలు ఏమేమవి? ధాతువు, ప్రాతిపదికం. ఈ 2 శబ్దాలలో ఏ శబ్దంతో ఈ సనాది ప్రత్యయాలు వచ్చినా అవేమైతాయి? ప్రోడక్ట్ ఏముంటుంది? ధాతువే అవుతుంది. ధాతువే. క్లియర్? ప్రాతిపదికం కూడా ధాతువే అయిపోతుంది. అలాగా ధాతు సంజ్ఞను పెట్టుకున్నాం. ఓకే, ఉన్సే భీ కోయి భీ వికరణ నహీ కహా గయా. సో దానితో కూడా మనకు వికరణము ఏమీ కూడా చెప్పలేదు, అవునా. అయితే మరి వీటితోనే కోన్సా వికరణ లగాయే? ఇది ప్రశ్న మనకు. క్లియర్? ఈ ప్రశ్నకి సమాధానం ఏంటో చూడండి ఇప్పుడు. కర్తరి షప్. ఏమన్నారు? కర్తరి షప్. సో దీని అర్థం ఏంటి? కర్త అర్థములో షప్పు వస్తుంది ఎప్పుడు అంటే సార్వధాతుక ప్రత్యయము పరంగా ఉంటే. మరి సార్వధాతుక ప్రత్యయం ఎట్లా అన్నాము? ఎక్కడెక్కడ వస్తాయి అవి? లట్ లోట్ లంగ విధి. ఓకే, అయితే కర్తర్థక సార్వధాతుక ప్రత్యయ పరే హోనే పర్. క్లియర్? అవునా. కర్తరి అర్థములో సార్వధాతుక ప్రత్యయము పరంగా ఉండడం చేత షప్ వికరణం వస్తుంది. ఓకే, उन सारे धातुओं से शप विकरण लगता है जिनसे कोई अन्य विकरण न कहा जाए. సో ఎక్కడెక్కడ మనకి చెప్పలేదు? భ్వాదిగణంకి చెప్పలేదు, చురాదిగణంకి చెప్పలేదు, సనాది ప్రత్యయాలు వచ్చినప్పుడు చెప్పలేదు. అప్పుడు ఎవరు వస్తారు? షప్ వస్తుంది. जो भी कोई अन्य विकरण नहीं कहा गए. ओके, అర్థమైందా? సో जिनसे कोई अन्य विकरण न कहा जाए तब क्या आएगा? शप विकरण आएगा. ఏతదనుసాर भ्वादिगण के सारे धातुओं से సార్వధాతుక ప్రత్యయ పరే హోనే పర్. ఇది మాత్రం గుర్తుండాలి. ఏముండాలి? సార్వధాతుక ప్రత్యయం పరంగా ఉంటేనే. క్లియర్? కర్తరి ప్రయోగం చేస్తుంటేనే షప్ వికరణము వస్తుంది. ఓకే, షప్ వికరణ लगाइए क्योंकि इनसे कोई अन्य विकरण नहीं कहा गया है. క్లియర్? తర్వాత అట్లాగే చురాదిగణంలో కూడా చెప్పలేదు. చెప్పారా? చెప్పలేదు. కాబట్టి ఎవరు వస్తారు? షప్ వస్తుంది. సనాది ప్రత్యయాలు ఉంటే ధాతువు అని పేరు వచ్చింది. ఆ ధాతువులకి కూడా ఏమీ చెప్పలేదు. కాబట్టి ఎవరు వస్తారు? షప్ వస్తుంది. క్లియర్? తర్వాత మనం చెప్పుకున్న గణాలు 2 నుంచి 9 వరకు. వీటిల్లో ఈ గణానికి ఆ వికరణమే అపవాదమైతే, వికల్పమైతే ఏం చేస్తారు? ఎవరిని తెస్తారు? షప్ వస్తుంది. అర్థమైందా? ఆ గణానికి ఆ వికరణమే వికల్పమైతే షప్ వస్తుంది. క్లియర్? ఓకే, సో దానికి ఉదాహరణగా చెప్పారు. జైసే భూతి ఇలా ఉంది. ఈ భూతిలో తి ఏంటి? సార్వధాతుకం. ఎందుకు? లట్ లకారం చేస్తున్నాము. తర్వాత ఏ ప్రయోగం చేస్తున్నాము? కర్తరి ప్రయోగం. అవునా. కర్తర్థక సార్వధాతుక ప్రత్యయం పరంగా ఉంది. కాబట్టి ఎవరు వస్తారు?
చెప్పు. షప్ షప్ వస్తుంది. షప్ అప్పుడు ఏమైంది? ఇది భూ షప్ తి. క్లియర్? ఉమ్, ఉమ్, దాంట్లో ఇత్ సంజలు. ఇప్పుడు చూడండి, షప్ ఉంది. షప్పులో ఇత్ సంజలు ఏంటి మరి? ఇంకా ఈ పకారం, సంజల పకారం గురించి, ఇంత్ సంజల గురించి ఇప్పుడు షప్ వరకు మనం నేర్చుకున్న పాఠాలలో రాలేదు, ఉమ్, కానీ వాటి గురించి కూడా ముందు ముందు వస్తుంది. ఉమ్, ఓకే, సో ఇప్పుడు మీకు తెలిసిన విషయాల గురించి చూస్తే మనకి పకారం హలంత్యం ద్వారా ఇత్ సంజ, షకారానికి లషక్వ తద్ధితే ద్వారా ఇత్ సంజ. కాబట్టి వాటికి లోపం చెయ్యాలి. చేస్తే ఏమైంది? ఆ మిగిలింది. సో అప్పుడు ఏమైంది? అది భూ ఆ తి. ఈ రెండు అచ్చులు పక్క పక్కన ఉన్నాయి. ఎవరు కావాలి? ఏం కావాలి? గుణం సంధి జరగాలి. సంధి జరగాలి. ఏం జరగాలి? సంధి. సంధి జరగాలి. రెండు అచ్చులు పక్క పక్కన ఉంటే సంధి జరగాలి. అది నియమం పెట్టుకోండి. ఓకే, సంధి జరిగితే మరి ఎలాంటి సంధిని తీసుకురావాలి అంటే, ఇక్కడ ఈ అ అనేది ఎలా వచ్చింది? పిత్ ద్వారా వచ్చింది. సార్వధాతుకం పిత్. ఏంటది? సార్వధాతుకం సార్వధాతుకం అని పేరు ఎలా వచ్చింది? తింగషిత్. ఇంగ్లీష్ సార్వధాతుకం. ఇక్కడ మనకి షిత్ అయినటువంటిది అది. కాబట్టి షిత్ అనేది సార్వధాతుకం. మరి సార్వధాతుకం పిత్ అయితేనే దాని పూర్వంలో ఉన్నదానికి ఏమిస్తుంది? దిక్కు వర్ణానికి గుణం. గుణం ఇస్తుంది. సో ఇప్పుడు మనకి భాదిగణం అంతా కూడా ఏమైతుంది? ధాతువుకి గుణమవుతుంది. క్లియర్? ధాతువుకి గుణమవుతుంది. తిప్పు ద్వారా వికరణ ప్రత్యయానికి గుణమవుతుంది. కానీ వికరణ ప్రత్యయంలో ఆ ఉంది, దిక్కు వర్ణం లేదు. క్లియర్? కాబట్టి తింగ్ ప్రత్యయం ద్వారా గుణము లభించదు. కానీ ఒక ధాతువు మాత్రం గుణమవుతుంది ఇక్కు వర్ణం ఉంటే. క్లియరా? ఓకే, సో ఇప్పుడు ఏమైంది? అది భూ భో అయింది. మళ్ళీ మళ్ళీ అచ్చే కనిపిస్తుంది. భో ఆ మళ్ళీ అచ్చే కనిపిస్తే ఏం చేస్తారండి? ఒక సంధి జరగాలి. ఏం జరగాలి? సంధి జరగాలి. ఏం సంధి జరుగుతుంది? ఏ చివర్ణం ఇది. ఏంటది? ఓ అనేది ఏ చివర్ణం. ఏ చివర్ణానికి అచ్చు పరమైతే దాన్ని ఏమంటాం? అచి. అప్పుడు ఏమవుతుందండి? ఏచో యవా యావహ. ఏచో యవా యావహ అనే సూత్రం వచ్చి ఏం చేస్తుంది? ఏకారం ఉంటే ఏం చేయాలంట? అయ్య. ఓకారం ఉంటే అవ్. ఐ ఉంటే ఆయ్. ఔ ఉంటే ఆవ్. ఇలా ఆదేశాలు వస్తాయి. ఆదేశాలకి చూడండి, స్థాని ఎన్ని ఉన్నాయి? 1 2 3 4. 4 స్థానాలైతే 4 ఆదేశాలు. కాబట్టి ఎలా చేస్తామండి? ఏ సంఖ్యకి యథాసంఖ్యం. చూడండి, ఆదేశాలలో మొదటిదేంటి? అయ్య. ఆదేశాలలో మొదటిది అయ్య. స్థానిలో మొదటిది ఏ. అలా మనము యథాసంఖ్యం. యథాసంఖ్యానికి అర్థం ఏంటిది? అందులో ఒకటి, ఇందులో ఒకటి. మొదటిది అందులో మొదటిదైతే ఇందులో మొదటిది. ఇప్పుడు నేను 4వ తీసుకున్నా, 4వ స్థానం తీసుకున్నా. మరి ఇంకా ఏది? 4వ చెప్పాలి మీరు. 4వ ఆదేశం తీసుకోవాలి. ఏం చెప్పాలి? యథాసంఖ్యం అని చెప్పుకున్నాం కదా. సంఖ్యలు ఎక్కడున్నాయి? లేవు కదా. మనం చేసుకోవాలి. అది 4వ సంఖ్య. కాబట్టి స్థాని 4 అయితే ఆదేశములో 4వ సంఖ్యనే తీసుకోవాలి అనే విషయం మీరు చెప్పగలగాలి. అప్పుడు యథాసంఖ్యం అనే దానికి ఏముంటుంది? విషయానికి సార్థకత ఉంటుంది. క్లియర్? సార్థకత ఉంటేనే ఇవి చెప్తారు. సార్థకత లేదంటే చెప్పరు. అవునా? కాబట్టి యథాసంఖ్యం. అది 4వ సంఖ్య అయితే ఇది 4, ఇది 2వ సంఖ్య అయితే అది 2. అది 2వది, ఇది అది. అంతే అంతే. ఆదేశం 2 అయితే ఫస్ట్ ఆదేశంని చూసుకోం, మనం స్థానినే చూస్తాం. అవునా? కాబట్టి ఆదేశం తెచ్చుకుంటాం. అది ఓకే. సరే, ఇప్పుడు యథాసంఖ్యంలో మనకేమొచ్చింది? ఓ అన్నాము. ఓకేమొచ్చిందండి? అవ్. అదేమైంది? అది భ అవ్. కలపండి. భవ్ భవ్ అతి భవతి. అలా రూపం సిద్ధించింది. క్లియర్?
ఈ షెప్ ఎక్కడ కాబట్టి వస్తుంది అంటే ఏం చెప్తారు? ఎక్కడైతే కర్తరి ప్రయోగం. ఏమీ చెప్పలేదో ఉమ్. చెప్పు దేనికి వస్తుంది? ఓకే, ఏ గణములోనైతే దాని గురించి ఏమీ చెప్పలేదో, వికరణ ప్రత్యయము చెప్పలేదో, మరి ఎక్కడ చెప్పలేదు మనకి? భాది గణానికి చెప్పలేదు, గణమన్నాం. ఇంకా చురాది గణానికి చెప్పలేదు. చెప్పలేదు. కాబట్టి వీటికి ఎవరు వస్తారు? చెప్పు వస్తుంది. షెప్ వస్తుంది. ఎప్పుడు రావాలి మరి? ఇప్పుడు చెప్పాలి కండిషన్స్. ఆ. ఇప్పుడు రావాలి. కర్త కర్తృర్థక సార్వధాతుకం పరంగా ఉంటే చెప్పండి. పరంగా ఉంటే. మరి కర్తృర్థక సార్వధాతుకం అంటే ఏంటి? ఏం చెప్తారు? కర్త డైరెక్ట్ గా చెయ్యడం. కర్త అనేది విషయాన్ని డైరెక్ట్ గా చెయ్యడం కదా. తర్వాత మరి సార్వధాతుకం అంటే తింగశెట్టి సారధాతుకం అనుకోవచ్చా? వినండి వినండి, ఫస్ట్ కర్త గురించి చెప్తున్నాను నేను ఇక్కడ. తర్వాత ఇప్పుడు సార్వధాతుకం కర్తృర్థక అన్నాం. కర్త అంటే ఏంటో మనం చెప్పుకున్నాం, అవునా? తర్వాత సార్వధాతుకం అన్నాం. ఏం సార్వధాతుకం మరి? తింగ్ షిత్ సార్వధాతుకం కదా. తింగ్ షిత్, మరి అంతే సరిపోయిందా? చాలు. సరిపోలేదు. ఇంకేం చెప్పుకున్నాం? సార్వధాతుక లకారాలు. తింగ్ అనేది ఎలా ఉండాలి? లకారాల స్థానంలోనే తింగులు వస్తాయి. మరి అన్ని లకారాల స్థానంలో తింగులు వచ్చిన వాటికి సార్వధాతుకం అని పేరుందా? లేదు. ఏమేమి ఉన్నాయి మరి? లట్ లోట్ లంగ్ విధిలింగ్. లట్ లోట్ లంగ్ విధిలింగ్, ఈ 4 ఉంటేనే ఎవరు వస్తారు? షెప్ వస్తుంది. క్లియర్? కర్తర్థక సార్వధాతుకం అంటే ఏమిటి అంటే, కర్తరి ప్రయోగము చేస్తుంటే దానిలో 4 లకారాలు తీసుకొస్తుంటే సార్వధాతుక లకారాలు, అప్పుడు దానిని ఏమంటాము? కర్తర్థక సార్వధాతుకం. క్లియర్? ఓకే. సో ఇప్పుడు ఇంకోటి ఇక్కడ చూడండి, ఇంతవరకు అయిపోయింది. మనకి గణాల గురించి చెప్పడం అయిపోయింది. ఇంకోటి సనాది అన్నాం మనం. ఈ సనాది ప్రత్యయాలు ఎన్నున్నాయి? 12. ఇవి దేనితో వచ్చినా, దేనితో అంటే ఇక్కడ మరి ఏమేమి ఉంటాయి? ప్రాతిపదికంతో వచ్చిన సో ధాతువుతో వచ్చినా ప్రాతిపదికంతో వచ్చినా అంటే ఏంటి? ఈ 12 ప్రత్యయాలు రెండిటిలో వస్తాయి అనే విషయం మనకు అర్థమైంది, అవునా? ఈ 12 ప్రత్యయాలు రెండిటితో వస్తాయా, లేకపోతే ఇందులో కొన్ని అందులో కొన్ని వస్తాయా అంటే ఇందులో కొన్ని వస్తాయి, ఇందులో కొన్ని వస్తాయి. క్లియర్? ఇందులో రెండిటిలో వచ్చేది కొన్ని. ఈ 12 ఉన్నాయి కదా, 12కు 12 ధాతువులతోనే రావు, ప్రాతిపదికలతోనే రావు. ఎలా వస్తాయి? కొన్ని ధాతువులతో వస్తాయి, కొన్ని ప్రాతిపదికలతో వస్తాయి, కొన్నేమో ధాతు ప్రాతిపదికలతో వస్తాయి. క్లియర్? 3 రకాలుగా ఉంటాయి దీంట్లో 12 ప్రత్యయాలలో. అవేంటి ఎలా అనేది ముందు ముందు చూస్తాం మనం, ఇప్పుడే చెప్పుకోవడం వద్దు, ఎందుకంటే పుస్తకాన్ని ఫాలో అవుతున్నాం మనం కదా. ఇప్పుడు నా వేలో చెప్పుంటే నేను అన్ని చెప్పేదాన్ని, కానీ బుక్ ఫాలో అవుతున్నాం కాబట్టి అది వద్దు. క్లియర్? ఓకే. సో ఇప్పుడు మనము ఈ 12 ప్రత్యయాలు ఎలా ఎలా వస్తాయని చెప్పుకున్నాము? కొన్ని ధాతువులతో, కొన్ని ప్రాతిపదికలతో, కొన్ని రెండింటితో. సో ఎలా వచ్చినా కూడా అవన్నీ ఏమైపోతాయి? ధాతువే అవుతుంది, ధాతువులే అవుతాయి. క్లియరా? క్లియర్. జనరల్ గా అయితే ధాతువుతో వస్తే అది ప్రాతిపదిక సంజనిస్తుంది, మళ్ళీ ప్రాతిపదికం నుంచి సుప్రత్యయాలు తీసుకొస్తాం. కానీ ఇక్కడ మాత్రము అన్ని ధాతువులే అవుతాయి. అంటే ఏంటి? తింగ్ ప్రత్యయాలే తీసుకురావాలి. క్లియర్? ఇవన్నిటికీ తింగ్ ప్రత్యయాలే తేవాలి పదం కావాలంటే. పద ఆవశ్యకత ఎందుకు? పద ఆవశ్యకత ఎందుకు చెప్పండి. పదం లేకుంటే వాక్యాలలో వాడడం. వాక్యంలో వాడడానికి ఏం లేదు, అర్హత లేదు కదా. అర్హత లేదు. అది పదం కాకపోతే అర్హత లేదు, పద సంజ్ఞ లేకపోతే. ఇప్పుడు లౌకికంగా ప్రతిదీ పదమే అంటాం. భూ అనేది పదమే అంటాం, తి అనేది పదమే అంటాం, అన్ని. ఇక్కడ జైసే అనేది పదమే, గయా అనేది పదమే,
తర్వాత భవ అనేది పదమే లౌకికంగా. కానీ వ్యాకరణ భాషలో దానికి ఒక పేరు పెడతారు. ఆ పేరు పద అర్థవంతం. పేరుతోనే రావాలి. అది పదం అనే పేరు పెట్టినాకే రావాలి. అర్థమైందా? సో అప్పుడే దాన్ని పదం అంటాం. అయితే మరి పద సంధ్య ఆవశ్యకత ఏంటి అంటే, వాక్యములో పెట్టాలి అంటే, వాక్యములో వాడాలి అంటే దానికి పద సంధ్య ఉండాలి. పదము అని పేరు పెట్టి ఉండాలి. మరి పదం అని దేనికి పేరు అంటే, రెండు శబ్దాలు మనకున్నవి. ప్రకృతిలో రెండే శబ్దాలు, ధాతు శబ్దాలు, ప్రాతిపదిక శబ్దాలు. ధాతువుతో వస్తే ఏం ప్రత్యయాలు కావాలి? తింగ్ ప్రత్యయాలు కావాలి పదం కావాలంటే. ప్రాతిపదులకి సుప్పు ప్రత్యయాలు కావాలి పదం కావాలంటే. అర్థమైందా? ఏదన్నా తీసుకోండి, ఏ శబ్దమన్నా తీసుకోండి, ఇవి రెండు తప్ప ఇంకేవి కావండి. ఫైనల్గా ఈ రెండు శబ్దాలు వచ్చాయంటే ఏం ప్రత్యయాలు తేవాలో మీకు తెలిసిపోయింది. లేరా? తర్వాత పదం అయిపోతుంది. ఫస్ట్ మనం ఈ సంజలను తీసుకురావాలి. ధాతు సంజన, ప్రాతిపదిక సంజన అనేది తీసుకురావాలి. ఓకే, ఆ పేర్లు వచ్చాక ఏం ప్రత్యయాలు తేవాలో మనకు అర్థమవుతుంది. ఆ ప్రత్యయం వచ్చాక పదం అవుతుంది. పదం అయ్యిందంటే వాక్యంలో వాడచ్చు. వాక్యాలన్నీ కలిస్తే ఏమవుతాయి? ఒక అదే ఏమవుతుంది? అనుచ్ఛేదం. వాక్యాలకు పారాగ్రాఫ్ అవుతుంది మళ్ళీ. అనుచ్ఛేదం అవుతుంది. అనుచ్ఛేదం. అనుచ్ఛేదం ఏమంటారు? అనుచ్ఛేదం అనుచ్ఛేద. అంటే? ఓకే, అనుచ్ఛేద పారానా? అంటే ఏంటి? పారాగ్రాఫ్. పారాగ్రాఫ్ పేరు అవుతుంది. సో అనుచ్ఛేదం. పారాగ్రాఫ్లు అనుచ్ఛేదాలు కలిస్తే ఒక కథ. మనం ఏం తీసుకుంటున్నామో ఒక దాన్ని బట్టి కథ. ఒక కథ లేకపోతే ఒక పాఠము కదా. సో ఒక అట్లా కథ, ఒక వ్యాసము, ఒక పాఠము. వ్యాసము. సో అలాగనమాట. అర్థమైందా? అనుచ్ఛేద దీన్ని ఏమంటాము? పుల్లింగమ శబ్దమా లేకపోతే నపుంసకమా? అదేంటది? ఇలాంటి శబ్దమా? దేనంటే? అనుచ్ఛేద అనేది పుల్లింగమా స్త్రీలింగమా పుల్లింగ నపుంసకలింగమా? శబ్దము. ఆ? పుల్లింగం. పుల్లింగం. పుల్లింగ శబ్దము. సో ఇప్పుడు అనుచ్ఛేదం అన్నాను నేను. ఆల్రెడీ మనకి ఏ లింగమో చెప్పేసుకున్నాం. ఇప్పుడు నేను అనుచ్ఛేదం అంటే ఏం చెప్తారు ఇక? అనుచ్ఛేదమును ఆ, అనుచ్ఛేదమును, పారాగ్రాఫ్ను అని చెప్తున్నట్టు. అర్థమైందా? ఒకసారి లింగం గురించి చెప్పిన తర్వాత దాన్ని మారుస్తున్నారు మకారంలోకి అంటే ఏం చెప్తారు మీరు? విభక్తి మారింది. ద్వితీయ విభక్తి. విభక్తి మారింది, ద్వితీయ విభక్తిలో ఉన్నది. క్లియర్? ఓకే. సో ఇక్కడ నుంచి మనము నెక్స్ట్ తరగతిలో చెప్పుకుందాం. ఇది ఎక్కడి నుంచి? సత్యాపపాశ రూప వీణ. ఇదేంటి మనకి ఈ సూత్రం మీ అందరికీ రావాలి. ఓకే, నిచ్. సో ఏమన్నారు? సత్యాప పాశ రూప వీణ తూల శ్లోక సేనా లోమ త్వచ. ఇక్కడ త్వచ కాదు, త్వచ. వర్మ వర్ణ చూర్ణ చురాదిభ్యో నిచ్. ఇక్కడ భ్యో అంటే ఏంటి? భ్యః అన్నమాట. బహువచనం. ఏ విభక్తిలో ఉన్నది? పంచమి. చతుర్థి పంచమిలో ఉంటది. చతుర్థి నేర్చుకున్నామా మనం ఇప్పటివరకు? లేదు. కాబట్టి చతుర్థిని తీసేయండి. పంచమి. సో వాటికి పరంగా ఎవరు ఉండాలంట? నిచ్. నిచ్ వస్తుంది. అర్థమైందా? భ్యః అంటే పంచమి. కార్యం ఎక్కడ జరుగుతుంది? షష్ఠిలో. మరి ఇక్కడ ఈ నిచ్ అనేది ఏంటిది? ఇప్పుడు షష్ఠి. క్లియర్? సూత్రం అర్థమైపోయింది మీకు. ఈ అన్ని శబ్దాలకి నిచ్ వస్తుంది. నిచ్ అనేది ఏంటిది? సనాది ప్రత్యయం. సనాది ప్రత్యయం కాబట్టి ఇవన్నీ ఏమైపోతాయి? ధాతువులైపోతాయి. ఎంత మంచిగా అర్థమైందండి చూడండి. అసలు పాణిని మహర్షికి ఎంత ఇది కావాలి మనం కదా, ఎంత క్లియర్గా చెప్పాడో. నిచ్ అనేది సనాది ప్రత్యయము. ఏం చెప్పుకున్నాము? దేనితో వచ్చినా, ఈ ప్రత్యయాలు దేనితో వచ్చినా. దేనితో అంటే ఏమేమి ఉంటాయి? రెండే రకాలు, ప్రాతిపదికం. వీటిల్లో ధాతువుతో రావచ్చు, ప్రాతిపదికలతో రావచ్చు, ధాతు ప్రాతిపదికలతో రావచ్చు. ఎలా వచ్చినా అది మొత్తం ఏమైతుంది? ధాతువే. సో మరి ధాతువే కాబట్టి ఏం ప్రత్యయాలు తీసుకొస్తారు దీని తర్వాత? పదం కావాలంటే
ఉమ్, ధాతువు కాబట్టి తింగు ప్రత్యయాలు లేవు. తింగ్ ప్రత్యయాలు. క్లియర్ అయిపోయింది. మరి ఇందులో ఉన్నవి ధాతువులేవి, శబ్దాలేవి అంటే అమ్మ, ఇవన్నీ శబ్దాలే. ఇక్కడ ఉన్నవన్నీ కూడా శబ్దాలే. తర్వాత చురాదిభ్యో అన్నారు, చురాదిభ్యో అన్నారు. ఇది గణం. ఇక్కడ ఉన్నాయి ధాతువులు. అర్థమైందా? సత్యము అంటున్నాం. సత్యం అంటే ఏంటి? ఒక శబ్దం అది. పాశము అంటున్నాం, పాశాలు, బంధాలు, అది శబ్దమే. రూపము అంటున్నాం, శబ్దమే. వీణ అంటున్నాం, శబ్దమే. తూల అంటున్నాం, తులన, త్రాడు, అది త్రాసు. తూల అనేది ఏంటిది? అది త్రాసు, తూకం చేయడానికి. తర్వాత శ్లోకం అంటున్నాం, శబ్దమే. సేన అంటున్నాం, సేన ఏంటండి? సైన్యం. లోమ అంటున్నాం, లోమాలు అంటే ఏంటివి? వెంట్రుకలు. వెంట్రుకలు. ఉత్తమం. త్వచ అంటే రోమాలు కదా, కాదు రోమాలు కదా, అది రోమ కాదు, లోమ 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 లోమ. కదా. లోమ. లోమ అంటే ఏంటి? వెంట్రుకలు అండి, కరెక్ట్. కరెక్టేనా? చూడండి కరెక్టే ఒకసారి మరి. అర్థం ఏంటో చూడండి. లోమ, లోమ, రోమ రెండు ఒకటేలాగా. లకార రకాల అక్కడ ఏముండదు అని అంటాం కదా, నభేద అంటాం కదా, అది. లకార రకారయోర్ నభేద అంటాం కదా. సో లోమ అన్న రోమ అన్న సేమ్. ఓకేనా? వెంట్రుకలు. తర్వాత చర్మం అంటున్నాం, చర్మం. చర్మం. త్వచ, త్వచ శబ్దమే. అంటున్నాం, త్వచ అంటే ఏంటి? చర్మం. తర్వాత వర్మ, వర్మ అంటే ఏంటి? వర్మ అంటే నామవాచకం. నామవాచకము. అవునా? తర్వాత వర్మ. తర్వాత చూర్ణం అంటున్నాం, చూర్ణం ఏందండి? చూర్ణం చేస్తున్నాం అంటాం, పొడి. ఏంటిది అది చూర్ణం శబ్దం. అనేది? ఏంటిది? శబ్దం. శబ్దమే. శబ్దం. అర్థమైందా? అయిందా కాలేదా? అయింది. అయింది. ఇవన్నీ శబ్దాలు. మనం ఏం చెప్పుకున్నాము? సనాది ప్రత్యయాలు దేంతో వస్తాయి? దేనితో వచ్చినా. దేనితో అంటే ఏంటి? ధాతువు, ప్రాతిపదికం. సో ఇప్పుడు ఇవన్నీ ఏంటివి? ప్రాతిపదికలు. ధాతువు కాదు అది, కాబట్టి ఏమైంది? ప్రాతిపదికతో నిత్తి వచ్చింది, కాబట్టి ఏమైతుంది? ధాతువే అవుతుంది. క్లియరా? క్లియర్. తర్వాత ఇవన్నీ శబ్దాలు. తర్వాత నిచ్ చురాదిభ్యో, చురాది గణం అంటున్నాం. చురాది గణంలో ఏమున్నాయి? ధాతువులు. ఎలా చెప్పుకున్నాం మనము? చురాది గణంలో ఏమున్నాయంటే ధాతువులు అవి. చురాది గణం ఏంటిది? అది భూ నుంచి మొదలుకొని చురాది గణములో చివరి శబ్దము వరకు ఏమన్నాము? ధాతవః అంటే ఏంటి? ధాతువులు అన్నామా? భూ అనే శబ్దమును మొదలుకొని చురాది అనే శబ్ద చివరిలో ఏ శబ్దమైతే ఉందో చివరి శబ్దం వరకు ఉన్నటువంటివన్నీ కూడా ధాతువులు అన్నాం. సో మరి చురాది గణం అంటున్నాం ఇప్పుడు. సో మరి అదేమైపోయింది? చురాది గణం ఏంటి? అరే ధాతువు. పేరు వచ్చింది కదా, ధాతవః అన్నాం కదా. ధాతవః, ధాతువులు ఏంటి? చురాది గణములో ఉన్నాయంటివి ధాతువులు. ధాతువులు. ధాతువుల ద్వారా నిచ్ వచ్చింది. ఇప్పుడు ఏమర్థమైంది మీకు? ప్రాతిపదికల ద్వారా సనాది ప్రత్యయం వస్తుంది, ధాతువుల ద్వారా సనాది ప్రత్యయం వస్తుంది. వచ్చి మొత్తం ఫైనల్ ప్రోడక్ట్ ఏమవుతుంది? ధాతువు అవుతుంది. ధాతువు అయ్యింది కాబట్టి ఎవరు రావాలి? పదం కావాలంటే తింగ్ ప్రత్యయం కావాలి. సో మొత్తం టోటల్ గా ఏమైంది? అది పదం అయ్యింది. క్లియర్? టైం అయిపోయినట్టు. మనం ఏం చెప్పుకున్నాము? సనాది ప్రత్యయాలు దేనితో అయినా అంటే ధాతువులతో రావచ్చు, ప్రాతిపదికలతో రావచ్చు, ధాతు ప్రాతిపదికలతో రావచ్చు. అర్థమైనా? చిన్న సందేహం అడిగానా? అడగండి. ఇప్పుడు ధాతువులు, ప్రాతిపదికం అని రెండు శబ్దాలు మనం అనుకుంటున్నాం కదా. అంతే. వీటిని క్లియర్ కట్ గా ఐడెంటిఫై చేయాలంటే చెప్తా. ఏమేమి అబ్జర్వ్ చేయాలి? చెప్పినాం మనము. ఓకే. సో ఇప్పుడు కూడా చెప్పినాం కానీ చాలా రోజులైంది, నాకు కొంచెం అదే గుర్తులేదు. చెప్తానండి. టైం అయింది. ఇక్కడ మనము